1 second సార్ అట్లా ఒక్క నిమిషం. చాలా బాగా రావడం ఈరోజు పద్మావతి నగర్లో
స్టేడియం దగ్గర ఉన్నటువంటి ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. చాలా చిన్నారి పిల్లలందరూ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మరి ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ప్రత్యేకించి తల్లిదండ్రుల యొక్క సహకారంతో పిల్లలందరూ కూడా రకరకాల సాంప్రదాయ దుస్తులు, అదేవిధంగా మన సాంప్రదాయ పండుగలైనటువంటి సంక్రాంతి, దసరా, ఉగాది ఏ విధంగా నిర్వహిస్తారు, తర్వాత సాంప్రదాయ జాతరలు, సంతలు ఇవన్నీ కూడా ఇక్కడ ఈరోజు చేయడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని గుర్తు చేసేదానికి వీళ్ళు చేసినటువంటి ప్రయత్నానికి పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా మా సంస్థల తరఫున కళారాధన, డాక్టర్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చక్కగా తయారు చేసి దీంట్లో పాల్గొనేలా చేసినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రులు కూడా పిల్లలకి చదువుతో పాటు సంస్కృతి, కళలు, క్రీడలు వీటిల్లో ప్రోత్సహించినప్పుడే విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం జరుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలని కోరుతూ మరోసారి వీరికి హృదయపూర్వకంగా చిన్నారులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో గ్రామోత్సవం జరిగింది. అన్న యాక్టివిటీ గురించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామోత్సవం ఏర్పాటు చేయడం. విద్యార్థులు ఈ గ్రామాల్లో ఎదిగే పిల్లలు, ప్రీ ప్రైమరీ పిల్లలు గ్రామాలంటే ఏంటి, గ్రామ వాతావరణం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విషయాలు ఈ కార్యక్రమాలు కూడా మళ్ళీ ఒకసారి రకరకాల తెలియజేసేట్టుగా వేషధారణలు, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలు కూడా 40 ఏళ్ళు వెనక్కి మాకు తీసుకెళ్ళి ఇప్పుడు ఇలాంటి వాతావరణం చూడడం చాలా మంచి కనుమరుగైపోయింది. ఎందుకంటే ఇలాంటి వాతావరణం అర్బనైజేషన్ అన్న కాన్సెప్ట్ లో గ్రామాలు కూడా మినీ టౌన్స్ గా ఏర్పడుతున్నాయి. అంచేత గ్రామాలుగా అలవాటు చేసేందుకు మనందరికీ మన పిల్లలకి అలాగే తెలియజేయాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. గ్రామాలు ఎలా ఉండేవి, మన సంస్కృతి, మన ట్రెడిషను, మన కల్చరు ఎలా ఉండేవి వాళ్ళకి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది. దీనివల్ల వాళ్ళకి ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. దీనిలో మా టీచర్లు, పేరెంట్స్ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు.